హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ సిద్ధ మకర ధ్వజం మాత్రలు వాడుతున్నాము, సో దీనివల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇది ఎలాంటి ఇబ్బందుల్ని కలిగిస్తుంది, దాన్ని మళ్ళీ మనం తగ్గించుకోవచ్చా లేదంటే ఇవి ఏమైనా సైడ్ ఎఫెక్ట్సా అని అడుగుతున్నారండి. సహజంగా సిద్ధ మకర ధ్వజం మాత్రం అనేది శిలాజిత్తు గోల్డ్ కాంబినేషన్ లో రావడం అనేది జరుగుతుందండి. ఇలా ఈ కాంబినేషన్ అనేది ఏం చేస్తుంది అని అంటే శరీరంలో ఉన్న నరాలకు బలాన్ని చేకూర్చడానికి ఎక్కువగా ఇది ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఈ గోల్డ్ అనే శిలాజిత్ అనేది ఏం చేస్తుందంటే హార్మోన్స్ ని డెవలప్ చేయడం కోసం, హార్మోన్స్ ని ఎక్కువగా డెవలప్ చేసి ఎక్కువగా బ్లడ్ లో రిలీజ్ చేయడం కోసం ఈ శిలాజిత్ అనేది పనిచేస్తుంది. ఈ రెండు ఒకేసారి ఇవ్వడం వల్ల, ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే ఇటు నరాల బలము ప్లస్ అటు హార్మోన్స్ రెండు ఒకేసారి కలుగుతుంది. కాబట్టి బాడీ కొంత బలహీనంగా ఉన్న వాళ్ళకు కొంత స్ట్రగుల్ అవుతుంది. ఎలాంటి స్ట్రగుల్ అవుతుందంటే లైట్ గా తల తిప్పడం కానివ్వండి, లేదా హెడేక్ కానివ్వండి, లేదా కాళ్ళు చేతులు లాగడం, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఒక్కొక్కరికి ఎక్కడైతే బలహీనతలు ఉంటాయో అవి లాగడం అనేది జరుగుతుంది. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల. అంతే తప్పించి మనిషికి అంటే చాలా మంది అడుగుతున్నారు దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ చనిపోతామా సార్, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఈ బస్ వల్ల? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి జస్ట్ కొన్ని స్ట్రగుల్స్ మాత్రమే, అంతే. వాటిని మనం రెక్టిఫై చేసుకొని అంటే కంటిన్యూగా కొద్ది రోజులు వాడుకుంటే ఆ హెడేక్, ఆ బాడీ పెయిన్స్ ఏవి కూడా పూర్తిగా రావు, మళ్ళీ ఇంకా ఎప్పటికీ రావు. అంటే మీ బాడీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ కి, హార్మోన్స్ రిలీజ్ కి అడ్జస్ట్ అయిపోయింది. అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కొంతమందికి ఏ ఇబ్బందులు ఉండవు, బట్ అందరికీ రావు ఈ సమస్యలు, కొంతమందికి మాత్రమే వస్తాయి. కాబట్టి ఈ శిలాజిత్ కానివ్వండి, స్వర్ణభస్మం కానీ, ఈ సిద్ధ మకర ధ్వజం మాత్రలు వాడేటప్పుడు కానివ్వండి, అందుకని ఏమంటామంటే వీటిని కొద్దిగా పాలతో తీసుకోవడం బెటర్ అని చెప్తూ ఉంటాము. చాలా మంది పాలతో తీసుకోకుండా వేసుకొని నీళ్ళు తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. సో పాలతో తీసుకుంటే పాలలో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, కాబట్టి బాడీ కొంచెం బలం అనేది చేయకూడడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సిద్ధ మకర ధ్వజం మాత్రలు మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా రావు. బట్ నేను చెప్పినట్టుగా కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వచ్చు, అంతే తప్పించి వేరే ఏముండదు. ఇక ఫుడ్ మాత్రం నేను చెప్పినట్టుగా కొంచెం పులుపు పదార్థాలు కానివ్వండి, ఈజీ డైజెషన్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి మాత్రం చేయకూడదు. వీటి వల్ల బాడీ ఇబ్బంది పడుతుంది. ఈ మాత్రలతో పాటుగా మిమ్మల్ని అది కూడా ఇబ్బంది పెడుతుంది తప్ప వేరే ఏది కాదు. ఆయుర్వేదం మనకు మంచి చేయకపోయినా ఒకవేళ చెడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయదండి. మనము కావాలని దీనికి విరుద్ధమైనటువంటి పదార్థాలు కానివ్వండి, మెడిసిన్ కానీ తీసుకోవడం వల్లనే స్ట్రగుల్ అవుతుంది తప్పించి వేరే ఏది ఉండదండి. అండ్ ఈ సిద్ధ మకర ధ్వజం మాత్రలు వాడుతున్నప్పుడు వేరే మాత్రలు వేసుకోవచ్చు అని కూడా చాలా మంది అడుగుతున్నారండి. సిద్ధ మకర ధ్వజం మాత్రలు వాడుతున్నప్పుడు వేరే మాత్రకు 2 hours గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు ఉండవు, దానికి దీనికి ఎలాంటి విరుద్ధం అనేది ఉండదు. ఓకేనా? కాబట్టి ధైర్యంగా వాడుకోవచ్చు, ఎలాంటి సమస్యలు రావు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా కింద ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికైనా కాల్ చేసి మీ సమస్య పరిష్కారం తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. తప్పకుండా మీకు అందులో అన్ని రకాలైన సమస్యలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.